ఏంటి నాన్న అలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? టెన్షనా? నేనా? నేను టెన్షన్ పడ్డావేంటమ్మా? అరగంట నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నానన్నయ్య. హాల్లో తిరుగుతున్నావు, బయట చూస్తున్నావు. వద్దు వద్దు అంటున్నా. భూమి వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకుంటానంటూ వాళ్ళింటికి వెళ్ళింది. అక్కడ భూమికి ఏ అవమానం జరిగిందో ఏమోనని టెన్షన్గా ఉంది. అవునమ్మా, నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. ఓహో, అందుకేనా అన్నయ్య ఇందాక నుంచి అలా తిరుగుతున్నావు? నేనేం టెన్షన్ పడ్డలేదు. అమ్మ ఏదో తన టెన్షన్ చెప్తుంటే అవునా అలాగా అని సపోర్ట్ చేస్తున్నాను, అంతేగాని ఐఎమ్ నాట్ వరీడ్. మరెందుకన్నయ్య పదే పదే బయటికి చూస్తున్నావు? అది మన చార్టెడ్ అకౌంటెంట్ మన సిఏ గారు ఉన్నారు కదా, ఆయన్ని యాక్చువల్గా రమ్మన్నాను. ఇంకా రావట్లేదేంటా అని చూస్తున్నాను. వారం వారం వచ్చి ఆయన గురించి అంత టెన్షన్ గా చూస్తున్నావా? నువ్వు కాస్త నోర్మై. కంపెనీ లెక్కలన్న తర్వాత బోల్డ్ అనే లావాదేవీలుంటాయి, అవన్నీ సెటిల్ చేసుకోవద్దా? సరే. బావా బావా భూమి, 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 ఏమైందమ్మా? భూమి ఏమైంది? అరే ఏమైంది భూమి? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు బావా, మా నాన్న ఇక నన్ను జీవితంలో క్షమించరు. అపూర్వ ఉండగా మమ్మల్ని ఇంకెప్పటికీ కలవనివ్వదు బావా.